పొందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన వాక్య లేఖనములను బట్టి అనేక వందనములు. నీ అనాది ప్రణాళికను, తండ్రి యొక్క అంతరంగ ఉద్దేశమును నెరవేర్చుటకు గాను పరమండలమును విడిచి భూమి మీదకి విచ్చేసిన మహోన్నతుడువు, మహాఘనుడువు, చదవబడిన వాక్యములను దీవించమని మా కొరకు మానవ శరీరగా భూమి మీద అవతరించిన క్రీస్తు ప్రభువును బట్టి బ్రతిమలాడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యములు ఏకీవించిన మనకి సిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మనకి లభించును గాక, ఆమేన్. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఒక చక్కని మాటను మనకి 13వ వచనములో చూపిస్తూ ఉన్నాడు. అనగా ఈ సర్వ మానవులైన వారిని అందరిని ఉద్దేశించి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడైన క్రీస్తు కొరకు మనల్ని దేనికి పోల్చారంటే ఉప్పుగా పోల్చబడిన వారమై ఉన్నాము. అందుకే అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు అంటున్నాడు. ఇక్కడ నా వాక్య సారాంశం ఏంటంటే ఉప్పు. ఈవేళ ఉప్పు వాడలేనటువంటి మనుషుడు లోకములో ఎవరు ఉండరు. అనగా ఉప్పు లేకుండా నేను జీవించగలుగుతున్నాను అన్నవాడు లోకములో ఒక్కడైనా మనకు కనిపిస్తాడా అంటే ఒక్కడో కనిపించడు. ఎందుకంటే నేటి పరిస్థితులను బట్టి, మనలో ఉన్నటువంటి అనారోగ్యతలను బట్టి మనం ఏం వాడాలి? ఉప్పు వాడవలసిన వారమై ఉన్నాం. మార్కు గారు 9వ అధ్యాయము 50వ వచనములో ఒక మాట అంటారు. చూడండి, అక్కడ అంటున్నాడు, ఉప్పేమి చెడ్డది కాదు, ఉప్పు మంచిదే, కానీ కనుకది నిస్సారమైపోతే, దాని సారము తొలగిపోతే దేని ద్వారా దానికి సారమును కలిగించగలరు? దేని ద్వారా మనం దానికి సారమును కలగజేస్తాం? మార్కు గారు ఉప్పు మంచిదే అంటున్నాడు. లోకములో మనము కూడా చాలా మంచివారమే. మన కుటుంబములు అనగా భార్యాభర్తలు చాలా మంచివారు, వారికి కలిగిన పిల్లలు కూడా చాలా మంచివారే అనుకుంటాం మనము. కానీ ఈ మంచి అనేది ఒకవేళ చెడిపోతే,
ఈ మంచి అనేది పాడైపోతే దేని ద్వారా తిరిగి మరలా దానికి యథావిధి రూపాన మనం కలగచేయగలము. అదే విషయాన్ని వైద్యుడైన లూకా గారు కూడా 14వ అధ్యాయము 34వ వచనము 35వ వచనములు అంటాడు. అక్కడ కూడా అంటున్నాడు, ఉప్పు మంచిదే కానీ అది సారము కోల్పోతే దానికి పనికొచ్చే శక్తి లేదట. దేనికి పనికొస్తుందంటే అది బయట పారవేయబడటానికి, అలాగని అది మనుషుల చేత త్రొక్కబడటానికే తప్ప దేనికి కూడా అది పనికిరాదు అనే మాటను మనకు చూపిస్తూ ఉన్నాడు. అతి ఉప్పు యొక్క గుణలక్షణాలను మనము కొన్నిటిని మనము పరీక్షించినట్లయితే, ఈ ఉప్పుకున్నటువంటి కొన్ని లక్షణాలు, ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఉప్పు కొరకు తెలపబడుతూ ఉంటుంది. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటిది? 5 అంటే, 1 రంగు, 2ది వాసన, 3ది రుచి, 4ది పరిమాణము, 5ది ఆకారము. ఈ 5 విషయాల కొరకు కొన్ని మాటలు మనము వాక్యముల నుండి చూద్దాం. మొదటిది రంగు అంటున్నాం. నిజమే, గతములో మనం గుర్తు చేసుకున్నాం. అనగా ఒక టీ వ్యాపారస్తుడు తన యొక్క వ్యాపారము వృద్ధి చెందటానికి, తన కంపెనీని డెవలప్మెంట్ చేసుకోవటానికి ఒక చక్కని యాడ్ ఇస్తున్నాడు. అదే రంగు, రుచి, చిక్కదనము. ఈవేళ చెడిపోయిన మానవుని బాగు చేయటానికి దేవుడు కూడా చక్కని ఆహ్వానమును మనకు పంపిస్తూ ఉన్నాడు. అనగా అది భూమి మీద ఉన్న మనుష్యుడే ఇటువంటి వాటి విషయంలో తనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి వర్ణిస్తే, పరలోకములున్న దేవాది దేవుడట తన భక్తులైన వారితో మనము ఎలాగుండాలి, ఈ పతనమైపోయినటువంటి మానవ వ్యవస్థను మరలా తిరిగి బాగు చేయటానికి దేవుడు ఈ ఉప్పుని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇందులో మొదటిది రంగు అంటున్నాం. ఉప్పుకున్న రంగు ఏమిటి? భారతదేశంలో ఉప్పు తెల్లగా ఉండి, లేక భారతదేశంలో అనగా ఉప్పు నల్లగా ఉండి, అమెరికా దేశంలో ఉప్పు తెల్లగా ఉందేమో అలాగని చెప్పి, అనగా ఎర్ర సముద్రం ఉన్న ఆ యొక్క ప్రాంతాల్లో ఉప్పు ఎర్రగా ఉంటుందేమో. బహుశా ఈ ఉప్పు అనగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఉప్పు తెల్లగానే ఉంటుంది. అనగా ఈ తెలుపు పరిశుద్ధాత్మకు సూచన అనే మాట పేతురు గారు చూపిస్తూ ఉంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ క్రీస్తు అనగా, ఇదిగో నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నదట. ఆయన పరిశుద్ధుడు, మనం అపరిశుద్ధులము. కానీ ఈ అపరిశుద్ధుడైనటువంటి మనుష్యుడట పరిశుద్ధుడిగా మలసబడాలంటే క్రీస్తు రక్తములో కడగబడిన వాడై ఉండాలి. అనగా క్రీస్తు రక్తములో మనము ఏం చేయబడాలంటే మడికట్టబడిన వారమై ఉండాలి. ఈ సముద్రంలో ఉన్నటువంటి ఈ ఉప్పు నీరికి ఏర్పడినటువంటి ఆ యొక్క నుగరుని
అనగా వారు బయటికి తీసుకుని వచ్చి దానిని మడిగా కట్టి ఆ యొక్క అనగా నీటిని ఉప్పుగా ఎలాగైతే మార్చగలుగుతూ ఉన్నారో, వారు ప్రయాస పడనది ఉప్పు తయారు కావటం లేదు. అనగా ఉప్పుని తయారు చేయాలంటే ఈ మనుష్యుడే ఏం చేయాలి? ప్రయాస పడాలి, శ్రమ పడాలి. లేకపోతే ఈ మడులు ఏమవుతాయి? కొట్టుకుపోతాయి. అనగా ఇంకా కింద చదువుదాం. మీరు విధేయులకు పిల్లలై మనకున్నటువంటి అజ్ఞాన దశను చూడండి, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మనల్ని ఎవరు పిలిచారు? సర్వ మానవులని రక్షించడానికి రక్షకుడిగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తే మనల్ని పిలిచి ఉన్నాడు గనక మనకున్న అజ్ఞాన స్థితి నుండి, మనకున్నటువంటి పాపపు స్థితి నుండి మనము బయటికి వచ్చిన వారమై ఉన్నాము గనక మనము పరిశుద్ధులమై ఉన్నాము. అందుకే దైవవచనుడు అంటారు, పాపివని నీకెవడు తెలిపిను. కనుక నీవు పాపివని నిన్నెవడన్నాడు? ఇదిగో పాపము నుండి క్రీస్తు నిన్నేం చేశాడు? విడుదలనిచ్చాడు. నీ పాపము నుండి నిన్ను రక్షించాడు క్రీస్తు. ఇక నీవు పాపివి కాదు. ఈ యొక్క పేతురు గారు అవుతే ఈ తెలుపును అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా చూపిస్తే, ఈ యొక్క అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘముతో మాట్లాడుతూ 12వ అధ్యాయము 14వ వచనములో చూడండి, అందరను లేక అందరితో ఎలాగుండాలట? సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు. బహుశా నేనంటాను, మన యొక్క సోదరులైన వారి ఒక నక్షత్రమును చూపిస్తారు వివాహ శుభ గడియల్లో. నిజంగా ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఆ నక్షత్రాన్ని చూస్తున్నారా? వారికి కనిపిస్తుందా అంటే వారికే కనబడదు. వారికి కనబడకపోయినా ఏమంటున్నారు? చూసాను అదిగో అంటున్నాము. కానీ నిన్ను సృష్టించిన ఈ సృష్టికర్త, నిన్ను రక్షించడానికి వచ్చిన ఈ రక్షకుడు, అనగా నీ యొక్క సమస్తమైన అజ్ఞాన స్థితి నుండి, అనగా నీకున్నటువంటి పాపపు ఛాయల నుండి నిన్ను రక్షించి నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 15వ వచనము, కనుక మీలో ఎవడైనను దేవుని యొక్క కృప పొందకుండా తప్పిపోననియు చేదైనా వేరు ఏదైనా మీలో మొలుచునేమో అని బాధ కలుగుతుంది. మనలో చాలా మందికి ఈ చేదైనా వేరు ఒకవేళ మొలుచు ఉంటే అదంతా ఏమైపోద్ది? అదంతా ఏమైపోద్ది? చెడిపోతుంది, అపవిత్రమైపోద్ది. అవునా కదా? మనకి పిండి కొరకు తెలుసు, పులిసిన పిండి కొరకు తెలుసు. ఈ పులిసిన పిండి కొంచెము తీసుకెళ్ళి మంచిగా ఉన్న ఆ పిండిలో వేస్తే అదంతా కూడా ఏమైపోద్దట? పులిసిపోద్దట. అలాగే ఈ యొక్క కానీ అనగా చెడిపోయినటువంటి చేదైనటువంటి ఏరు మనలో పుట్టిందేమో, ఒకవేళ పొడితే అది చాలా ప్రమాదము.
ఒకవేళ అది పడితే ఏం చెయ్యాలి? దానిని వేళ్లతో సహా పెకలించి వేయాలి, లేకపోతే దానిని ఏం చేయాలట? తొలగించాలి. అందుకే అంటాడు, ఇదిగో గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నదట, చెట్ట వేరన గొడ్డలు ఉంచాడట. పలింపని ప్రతి తీగను నరికి అగ్నిలో పడేయండి అంటున్నాడు. ఈవేళ అటువంటి వేరు నీలో పుట్టుంటే నువ్వేం చేయాలి? వెంటనే దాన్ని కట్ చేసేయాలి, వెంటనే తీసేయాలి. అది లేకపోతే అది నిన్ను పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నిన్ను ఎల్లకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అనగా దేవుని మీద నిందలు వేసేదిగా ఉంటుంది. ఈ చేదైనటువంటి వేరును మనం తొలగించుకునే వారమై ఉండాలి. అందుకే తిమోతి గారు కూడా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేమంటాడు. తిమోతి గారు కూడా 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే, చదవండి. తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హత ఉంటాడట. ఈవేళ యజమానుడు మనల్ని వాడుకోవాలనుకుంటే ఏం చేయాలి? మనం పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలి. అనగా యజమానుడు మనల్ని వాడుకోవాలనుకుంటే మన నడవడిక, మన క్రియలు, మన ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధవంతముగా ఉండాలి. అనగా పరిశుద్ధ పాత్రలనే ప్రభు వాడుకుంటాడు. ఈవేళ పరిశుద్ధత లేకుండా దేవుని ఆత్మ మన మీదకి దిగిరాదు. దేవుని ఆత్మ మన మీదకి దిగి రావాలంటే మనము ఎలా ఉండాలి? పరిశుద్ధవంతులమై ఉండాలి. అంటే ఉప్పు ఎలాగూ తెల్లగా ఉంటుందో, ఉప్పు ఎలాగైతే స్వచ్ఛమైనదిగా ఉంటుందో, మనము కూడా ఉప్పు వలె మనము కూడా ఈ తెల్లని రూపమే పరిశుద్ధతకు గుర్తని ఈ పేతురు గారు, ఈ యొక్క తిమోతి గారు, ఈ పౌలు గారు చెప్పినట్లుగా మనము కూడా పరిశుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధత లేకుండా ప్రభుని మనము చూడలేమన్నారు. మరి ప్రభును చూడాలంటే ఏం చేయాలి? ఏమో ప్రభును చూడాలంటే ఏం చేయాలి? ఈవేళ ఒక దేశాన్ని మనం చూడాలంటే, ఒక ప్రాంతాన్ని మనం చూడాలంటే, అనగా కొన్ని జీవులను మనం చూడాలంటే, లేకపోతే కొన్ని వస్తువులను మనం చూడాలంటే దాన్ని వెలపెట్టి మనము దాని యొక్క ఎంట్రన్స్ టికెట్ కొనుక్కోవాలి, లోపలికి వెళ్ళి మనం వాటిని చూడాలి. కానీ క్రీస్తును చూడాలంటే ఏ టికెట్ కొనాలి? ఏమ్మా, ఈ బాప్తిస్మని ఈ టికెట్ని మనం కొనుక్కోవాలి. అక్కడి నుంచి మనము మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన యందు విశ్వాసము కలిగి జీవించేటప్పుడే మనం ప్రభుని చూడగలుగుతాము. అప్పుడు ప్రభు మనకు కనిపిస్తాడు. నాన్నగారు చెప్పారు, అనగా నాన్నగారు ప్రభువును చూడటానికి అనేక దినాలు ఆయన కష్టపడ్డాడట. అనేక దినాలు అనగా ప్రతి దినము ఆయన మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రార్థించేవారట. కానీ ప్రభు కనపడటం లేదు. ఆయన విసుగుదల లేదు, నిత్యము ప్రార్థిస్తానే ఉన్నారు. ఉదయమంతా మరి పనికెళ్ళి ఆయన తన దినచర్య ప్రకారం చేసుకుంటూ
సాయంకాలము తెల్లవారులు కూడా మోకాళ్ళ మీద ఉండేవాడట. ఉండి ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, భూమిని ఆకాశమును నన్ను కలగజేసిన వాడవట, నీవెవరివో నాకు కనబడి నాతో మాట్లాడు అంటూ ఉండేవారట. అంటే భూమిని ఆకాశమును కలగజేసినటువంటి దేవుడు మనకి కనబడాలి. కనబడే వరకు మనము మోకాలు దిగకూడదు. అనగా మోకాలు ప్రార్థన మోక్షానికి నడిపిస్తుందన్నారు దైవవచనుడు. అలాగనే ఒకేనొక దినాన్నట ఎడ్ల జల్లంతా కూడా గడ్డితో నింపబడి, ఆ ఎడ్ల జల్లంతా కూడా గడ్డేసుకుని, ఆ గడ్డి కింద ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడట. అనగా ఈయన అదే ప్రార్థన చేస్తున్నాడట. ఇదిగో ఈ దినం ఆదివారము, ఈవేళ నీ భక్తులైన వారిని కనపడతావట, నాకు కనబడి నాతో మాట్లాడని ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఒక వృద్ధుడైనటువంటి, అనగా తెల్లని వస్త్రములు కలిగి, తెల్లటి వెంట్రుకలు కలిగి, అనగా వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక ఆయన ముందుకు వచ్చి నిలబడ్డారట. ఆయన అంటున్నారట, నేనే భూమిని ఆకాశమును నిన్ను కలగజేసిన వాడిని అన్నారట. వెంటనే ఆయన చూస్తారు. అప్పటి నుండి ఆయన, అనగా క్రీస్తు సువార్థికుడిగా ఆయన మార్చబడి అనేక ఆత్మలను ప్రభువులోనికి నడిపించడానికి దేవుడు శక్తిని ఇచ్చారు. కనుక మనము కూడా ప్రభును చూడాలంటే మనము కూడా ప్రయాసపడాలి, అనగా శ్రమ పడాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే వాసన. ఈ ఉప్పుకి ఏముందంటే వాసన ఉంది. ఏమ్మా, ఉప్పుని ముక్కగాడ పెట్టుకుని వాసన చూసి తెలుస్తుందా? తెలియదు. ఏం చేయాలి మరి? ఎక్కడేస్తే మనం గోదావరి పక్కన ఉన్నాం. ఏమ్మా, గత ఏడాది గన్నవరంలో ఒక పులుసు దొరికిందట. ఆ పులుసుని ఏలంపాటు వేశారు. ఏమ్మా, ఆ పులుసుని ఏలంపాటు వేశారు. ఇంతకీ ఆ పులుసు ఎంత బరువు ఉందంటే కేజీన్నర ఉందట. ఈ కేజీన్నర పులుసు ఎంత అంటే 25,000 అట్టండి. 25 ముక్కలు తీతుందా? ఏమ్మా, 25,000 రూపాయలతో నీవు పులుసును కొని రూపాయి విలువైనటువంటి ఉప్పు దాంట్లో వేయకపోతే ఈ 25,000 రూపాయలతో కొన్న ఈ యొక్క చేపకి రుచి ఉందా? లేదు. అనగా మన జీవితము కూడా ఈ ఉప్పు వేస్తేనే కానీ వంటకానికి కమ్మన వాసన రాదు. మనము కూడా ఉప్పని ఈ యొక్క ప్రార్థన లేకపోతే మనలో ఉన్న దుర్వాసన మనలోనే ఉంటుందట. మన కంపు మన దగ్గరే ఉంటుందట. మన కంపు పోవాలంటే ఈ యొక్క వాసన వెదజల్లుచున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనలోనికి నింపుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ 5వ అధ్యాయము 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఎవరిని ప్రేమించాడట ఆయన? తన యందు భయభక్తులు గల వారిని, తన నామమును ధరించుకున్న వారిని, తన యందు విశ్వాసము గల వారిని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడటండి. అంటే ఈ పరిమళ వాసనగా మనము, అంటే క్రైస్తవులైన వారు ఉండాలి. ఈ క్రైస్తవులైన వారు ఎలా ఉండాలంటే పరిమళ వాసన వెదజల్లాలి. ఏమ్మా, పరిమళ వాసన వెదజల్లాలట. అంటే మనం ఎలా ఉండాలి? పరిమళ వాసనగా ఉండాలి. మంచి సువాసన.
అలాగ ఉండాలంటే మన యొక్క జీవితాలు ఎలాగుండాలి? మంచిగా వాక్యాన్ని పోలి నడుచుకోవాలి. కొంతమంది వివాహ దినాల్లో, వివాహ వర్తమానాల్లో ఉదాహరణకి చూపిస్తారు. ఒక ఆమెట తన భర్తకి, అలాగని భర్త భార్యలు ఇరువురు కూడా చాలా అన్యోన్యంగా వారు మంచి దాంపత్య జీవితంలో ఎదుగుతుంటే ఈమె ఇల్లందట, నీ భర్త చాలా మంచివాడు అనుకుంటున్నావు, ఆ కుటుంబమే, ఆ వంశమే పూర్వపు జన్మల్లో కుక్కను పోలి జీవించేవారట. వాళ్ళ బ్రతుకు కుక్క బతుకు. ఎప్పుడో నువ్వు గమనించావో లేదు? ఈ రాత్రి నువ్వు గమనించు. ఏంటో తెలుసా? నువ్వు నిద్రపోయేటప్పుడు నీ భర్త ఏం చేస్తాడంటే కుక్కవలి నువ్వు మోగానగా నిద్రపోయినట్టు ఈవేళ యాక్షన్ చేయి. మధ్యరాత్రి వేళ నీ భర్త నీ శరీరాన్ని నాకుతాడు. నేను చెప్పేది కరెక్ట్ కాదో నీకే తెలుస్తుంది అందట. పసిద మనసులో పెట్టుకుంది. మనసులో పెట్టుకుంది. వెంటనే భర్త దగ్గరికి వచ్చాందట. రే, ఎరిగి తెలిసి ఆ పిల్లని ఎందుకు చేసుకున్నావురా? వాళ్ళు ఒకప్పుడు ఉప్పరోళ్ళు, అటువంటి ఉప్పరాన్ని తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావా? నీ భార్య ఉప్పరది, వాళ్ళకి స్నానం చేయటం ఉండదు. కాకపోతే రాత్రికి నువ్వు వెళ్ళి ఒకసారి నీ భార్య యొక్క శరీరాన్ని ఒకసారి నాకు చూడు అందట. ఇద్దరికి లింకెట్టేది ఎవరు? ఈ పెద్ద మనిషే. భర్త లేకుండా భార్యకి చెప్పింది, భార్య లేకుండా భర్తకి చెప్పింది. పాపం ఇద్దరికీ కూడా ఆ మాటలు నూరు పోసిందేమో. పసి మీ నిద్రపోయినట్టుగా నటన చేసిందట. ఈ పెళ్ళికొడుకు ఇది నిద్ర అయిందా లేదని చూసి వెళ్ళి శరీరాన్ని నాకడట. వెంటనే లేచి, నేను ముందే అనుకున్నాను నీవు కుక్కవి అందట. నాకు తెలియదేంటి మీరు ఉప్పరోళ్ళు అన్నాడట. ఇద్దరికి అక్కడి నుంచి మాట పెరిగిపోయింది. గొడవలు వచ్చాయి. చక్కని కుటుంబంలో ఏమొచ్చింది ఇప్పుడు? కొంపడొచ్చి పడ్డదన్నమాట. అది కంటున్నాడు, మీలో ఏదైనా చేదైనటువంటి వేరు ఒకవేళ మీలో మొలిచిందేమో. ఇటువంటి చెప్పుడు మాటలు విని మీరు కూడా ఇటువంటి స్వభావంతో ప్రవర్తిస్తున్నారేమో. అప్పుడు మీరు వాసన వస్తారా? సువాసన రారు. ఏ వాసన వస్తారు? దుర్వాసన వస్తారు. మూడోది రుచి. ఉప్పు వేస్తేనే కానీ వంటకానికి ఏమి రాదన్నా? రుచి రాదు. అపొస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతూ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండనీయుడి అంటున్నాడు. మన సంభాషణట, మనం మాట్లాడే మాట ఎలాగుండాలట? రుచికరముగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎలాగుండాలంటే కృపాసహితముగాను, మృదువుగా,
ఏమ్మా ఆకర్షించుకునే విధముగా మన మాట ఉండాలి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, నోరు మంచిదవుతే ఏమ్మా ఊరు మంచిదవుతుందట. మనం మాట్లాడే ఆ తీరు మంచిదవుతే మనకి లోకమే మనకి స్నేహితులవుతారు. కనుక ఈ యొక్క ఉప్పు ఎలాగైతే వంటకానికి రుచిస్తుందో మనము కూడా లోకానికి రుచికరముగా వెలుగుగా ఉండాలి. అదిక యోహాను సువార్త 1వ అధ్యాయములు అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆదియందు వాక్యముంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. అనగా ఈ వాక్యమే ఆదియందు ఉంది, ఈ వాక్యమే అంతములో ఉండబోతుంది, ఈ వాక్యమే నీ జీవితాన్ని వెలిగించేదే ఉంది, ఈ వాక్యమే సర్వలోకాన్ని కూడా వెలిగిస్తూ ఉంది. అందుకే మనము వాక్యాన్ని నెవరు వేసుకుంటే ఆ వాక్యము నిన్ను నిలబెట్టేదై ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు ద్వీపము, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది అంటున్నాడు. దేవుని యొక్క వాక్యము బ్రతికించేదై ఉంది, దేవుని యొక్క వాక్యము మన త్రోవలకు వెలుగై ఉంది, దేవుని యొక్క వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచు ఉన్నది. 4వది పరిమాణము. ఉప్పు ఎలాగుంటుంది ఏమా చాలా చిన్నది లోకములో. అనగా మరి దేవుడు కూడా చిన్న చిన్న వారిని ఆయన బలపరిచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అంటాడు వాక్యములో, నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన వారు. అనగా దేవుడి చేత మనము ప్రతిష్ఠింపబడిన వారమై ఉండాలి. ఈ పరిమాణము చిన్నది ఎలా ఉంటుందంటే ఇరిగి నలిగినటువంటి రూపమును మనం కలిగి ఉంటాం. చాలా చిన్నది ఇది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిగా జ్ఞానులైనటువంటి వారు గనులైనను గొప్ప వంశపు వారైనను పిలువబడలేదు, కానీ దేవుని ఎదుట అతిశయింపక ఉండినట్లు జ్ఞానులను సిగ్గుపరచడకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. అంటే ఈ పరిమాణము చిన్నది అయినా దేవుని చేత మనము ప్రతిష్ఠింపబడిన వారమై ఉన్నాము, దేవుని చేత మనము నియమింపబడిన వారమై ఉన్నాము. మనం తడక మనం గొప్పవారము కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి మనము గొప్పవారమై ఉన్నాము. చివరగా చూద్దాం 5వది ఆకారము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనానికి మనం వద్దాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇరిగిన మనస్సు. ఈక ఉప్పు ఆకారము ఇరిగి పలుకు పలుకులుగా ఎవరో చెక్కినట్టుగా, ఎవరో దానిని రూపించినట్లుగా ఈక ఉప్పు ఆకారం మనకు కనిపిస్తూ ఉంటుంది. మానవుడి యొక్క హృదయము కూడా ఈ ఇరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టము అంటున్నాడు. ఎవరైతే శ్రమల యందు అనగా నలిగి, ఎవరైతే ఇబ్బందుల యందు నలిగి, ఎవరైతే లోకములో ఉన్నటువంటి శోధనల చేత నలిగి ఉంటారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడట. ఈ ఉప్పులో ఉన్నటువంటి ఉపయోగాలను మనం గమనించినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, 1 ఉప్పు శుద్ధి చేస్తుంది. అనగా పదార్థాలు చెడిపోకుండా ఉప్పు ఆ పదార్థమును నిలవ ఉంచడానికి ఉప్పు ఉపయోగపడుతూ ఉంది.
అనగా మనకందరికీ తెలుసు, మనమందరము కూడా అనగా మన గ్రామంలో చాలామంది ఈ పచ్చడి వ్యాపారములు చేస్తూ ఉన్నారు కనుక ఉప్పు యొక్క ప్రాముఖ్యత ఏమిటో వారికి తెలుసు. అలాగని ఈ పదార్థాలు చెడకుండగా నిలవ ఉంచుతుంది. రెండవది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. మూడవది, ఈ యొక్క పంట పొలాలకి ఎరువుగా ఫలింపచేయటానికి వాడుతూ ఉంటారు. నాలుగవది, అర్పణలో వాడుతూ ఉంటారు. ఐదవది, నిబంధనలో ఉప్పు వేయాలి అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఉప్పు కొరకు, ఈ నిబంధన ఉప్పు కొరకు లేవి కాండములో మనం చూస్తూ ఉంటాము. లేవి కాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసి చూడండి, అక్కడ అంటున్నాడు, నీవు అర్పించు ప్రతి నైవేద్యము ఆ నైవేద్యమునకు ఉప్పు చేర్చాలట. అనగా నీవు ఈ యొక్క నిబంధన స్థలములో దేవునికి నీవు అర్పించుచున్నటువంటి ఈ యొక్క దహన బలులో, ఈ యొక్క బలులలో నీవు ఏం చేర్చాలట? ఉప్పు చేర్చాలి, ఉప్పు చేర్చాలి. అనగా ఉప్పు మత్తయ్య గారు అన్నట్టుగా అనగా ఇది చెడిపోతే దాని రూపానికి మనము తీసుకురాలేం. గత కొన్ని సంవత్సరాలకు మనం వెనక్కి వెళ్తే, ఒక 40-50 సంవత్సరాలకు మనం వెనక్కి వెళ్తే, మన పూర్వీకులైన వారు అనగా ఒక కుండలో ఈ ఉప్పు అమ్మేవాడు వచ్చేటప్పుడు ఒక 2-3 కుంచాలు ఉప్పు వేయించుకుని ఆ ఉప్పుని చాలా భద్రముగా లోపల పెడుతూ ఉండేవారు. ఒకవేళ అది కాలక్రమేణాన్ని బట్టి ఆ ఉప్పు అనగా నీరైపోతే మరలా వారు ఉప్పుగా దాన్ని తయారు చేయగలరా? చాలామంది ఆ కుండల్లో దాచేటప్పుడు అదేమైపోయేదంటే నీరు కింద అయిపోయేది. ఆ ఉప్పు నీరైపోవటాన్ని బట్టి అది దేనికి కూడా పనికిరాదు. ఆ ఉప్పు ఉప్పుగా ఉంటేనే ఉపయోగపడుతుంది. ఉప్పు ఎప్పుడైతే దాని రూపం మారిపోయిందో, దాని యొక్క పరిస్థితి చేదాటిపోయిందో అది విషమైపోతుంది, దేనికి కూడా పనికిరాదు. అందుకే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిననే మాటను మనం చూస్తున్నాం. మనిషిగా ఉంటేనే మనుషునికి విలువ ఉంది. అనగా మనుష్యుడు దేవుని ప్రణాళికను బట్టి నడుస్తేనే ఆ మనుషునికి విలువ అనే మాటను మనం చూస్తున్నాం. ఈ ఉప్పు అనే వాక్యాన్ని మనలోనికి అనగా మన యొక్క హృదయంలోనికి ప్రవహింపచేసినట్లయితే మనలో ఉన్నటువంటి చేదు అనుభవాన్ని, మనలో ఉన్నటువంటి ఆ చేదనే వేరును అదేం చేస్తుందట? తొలగించి మనల్ని పరిశుద్ధముగా ఉంచుతుంది. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు. మన లోకానికి వెలుగై ఉన్నామంటున్నాడు యోహాను గారు. అలాగన మనము వెలుగుతూ అనేకులను వెలిగించి దేవుళ్ళలోనికి నడిపించే శక్తి ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమీన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఉప్పు యొక్క ప్రభా గుణ లక్షణాలను మేము చూడటానికి కొన్ని నిమిషాలు వాటిని వివరించుకునటానికి కృపనిచ్చావు ప్రభా. మేము కూడా పరిశుద్ధతకు సాదృశ్యముగా జీవించడానికి ఈ పాపమనే బీజమును తెంచివేసి క్రీస్తు రక్తములో మేము కడగబడి పరిశుద్ధవంతులుగా జీవించే గొప్ప ధన్యతా దీవెన మాకిమ్మని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.